అనంతపురం జిల్లాకు గుండెకాయ లాంటి హెచ్ఎల్సీ కాలువ మరమ్మతు పనులు ఊపందుకోవడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో హెచ్ఎల్సీ కాలువపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో కనీస నిర్వహణకు నోచుకోక కాలువ బాగా దెబ్బతింది. 5 చోట్ల కాలువపై వంతెనలు కూలిపోవడంతో రైతులు కాలువ అవతలి గట్టుకు వెళ్లలేక భూములు బీడుపట్టారు. అవుట్ఫాన్ రెగ్యులేటర్లు కూలిపోయాయి. లైనింగ్ శిథిలమైంది. సమస్యలను గుర్తించిన కూటమి ప్రభుత్వం తక్షణ మరమ్మతుల కోసం 37 కోట్లు విడుదల చేయడంతో హెచ్ఎల్సీ కాలువ పనులు పరుగులు పెడుతున్నాయి. 60 సంవత్సరాల కింద నుండి హెచ్ఎల్సీ కాలువ వచ్చింది మా ఊరికి. కానీ కాలువ పోయిన సంవత్సరము కాలువ బ్రిడ్జి పగిలిపోయింది. వైకాపా ప్రభుత్వం పట్టించుకునే పోలేదు. 5 సంవత్సరాల నుండి వాళ్ళు ఏం పనులు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా పనిచేస్తున్నారు. మరమ్మతులు చేసినారు. నాగలాపురం బ్రిడ్జి కూడా వేస్తా ఉన్నారు. రైతులకి పోయేదానికి రావడానికి కాలువ పైన అవతలకు పోవాలన్నా యువతలకు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పటి నుండి ఏ ఇబ్బంది కలగదని కూటమి ప్రభుత్వం చెబుతా ఉంది. పనులు కూడా వేగవంతంగా జరుగుతా ఉన్నాయి సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన నుండి ఏ ఒక్క పని కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు దీన్ని పట్టించుకొని పనులు ఒకటే ప్రారంభించినాడు. పోయేదానికి దారి కూడా లేకున్నట్లు అయిపోయింది. చెట్లు కాలువ పైన అవన్నీ పిరికేస్తున్నారు. ఈ వర్క్ లో జరిగినందుకు ఇక్కడ ఉండే రైతులకి ఇప్పుడు పొలాలు ఇవన్నీ, ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి కెనాల్ మీద కనీసం మోటార్ సైకిల్ పోయే పరిస్థితిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలువ చూస్తే ఎంత ఆనందంగా ఉంది, ఎట్లా ఉంది, లైనింగ్ చేస్తూ ఉంటే చాలా సంతోషకరంగా ఉంది. అనంతపురం డిస్టిక్ నుండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కడప వరకు కాలువ హెచ్ఎల్సీ కెనాల్ వర్కుల్లో ముందు జాగ్రత్తగా ఈ సంవత్సరం కాకుండా రేపు సంవత్సరం ఒక 200 కోట్లు శాంక్షన్ చేసి ప్రతి వర్క్ నీట్ గా కెనాల్ వర్క్ చేపిస్తే వాటర్ సఫిషియెంట్ గా మా కెనాల్లో వస్తాయి. జనాలకి తూముల వారిగా ఎప్పుడు ఎత్తుతారు, ఎక్కడ కెనాల్ తెగిపోకుండా ఉంటుంది.